హాయ్ అండి. నేను ఇప్పుడు నెయ్యి రెడీ చేస్తున్నాను. మీగడ ఉగాది ఉంది కదండి. ఈ బాక్స్ నుండి అయ్యేదాకా చేయొద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు ఉగాది ఉంది కదా, ఫ్రెష్ నెయ్యి కావాలి కదా. నేను నెయ్యి ఎలా చేస్తున్నా చూపిస్తాను మీకు. చూడండి, ఈ గిన్నెలో నెయ్యి అంతా దీంట్లో వేసేసాను. మామూలుగా మనం మిక్సీలో వేసి వెన్న తీసి అలా చేస్తాం కదా, లేదంటే కాసేపు బయట పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ గడ్డలు వేసి మిక్సీ పట్టి వెన్న తీసి నెయ్యి చేస్తాం. నేను కూడా అలా చేస్తాను, ఇలా కూడా చేస్తాను. అందరి దగ్గర మిక్సీ అవైలబుల్ లేకపోయినా, మిక్సీ బాగాలేకపోయినా, మిక్సీ వాడలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం చూడండి. ఇప్పుడు నేను దీన్ని చిలుకుతాను, చిలికినాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, చిలికాను. మన పెరుగు చిలికినట్టు ఈ మీగడని చిలకాలి. చిలికితే ఇప్పుడు ఇది ఇట్లా రావాలి మనకు. మీగడ టైట్గా ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇట్లా లూజ్ అయిపోవాలి. ఇప్పుడు లూజ్ అయిపోయిన దాన్ని మనం ఒక గిన్నెలకు తీసుకొని నెయ్యి ప్రిపేర్ చేద్దాం. ఇదిగోండి, మందం ఉన్న గిన్నెలో చేయాలి కదండి, అందుకని నేను ఈ అల్యూమినియం గిన్నెలో మాత్రమే చేస్తాను. స్టీల్ గిన్నెలో చేస్తే మాడిపోతుంది కాబట్టి దానికోసమని ఈ గిన్నెలో వేసేస్తాను. ఇప్పుడు ఇదంతా క్లీన్గా తీసేసి దీంట్లో వేసి స్టవ్ ఆన్ చేసి కలుపుతూనే ఉండాలి. అంతే అండి, ఈజీ ప్రాసెస్. అంటే అందరూ మిక్సీ యూజ్ చేయలేరు కదండి, దానికోసమని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. నేను కూడా మిక్సీలో వేసి వెన్న తీసి చేస్తాను. ఇది ఇంకోలా ఈ రకం కూడా వేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇక మొత్తం చేత్తో మొత్తం తీసేసి వేసానండి. ఇక చూడండి, కరిగిపోతుంది. అదే అండి, గిన్నెలో మిగడంతా తీసి వేసాను కదా, సారీ నెయ్యి అని చెప్పిన. గిన్నెలో మిగడంతా తీసి చిలికి చూడండి, వేడయ్యేసరికి వాటర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కువ టైం తీసుకోదండి, తొందరనే అయిపోతున్నాయి. చూడండి, సమ్మర్ తెలుస్తుందా మీకు? చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా, ఓకేనా అండి? నెయ్యిలో మెంతులు వేస్తారు, నిమ్మరసం అన్నీ వేస్తారండి. నేను ఏది వేయను, డైరెక్ట్ చేస్తాను. ఇంట్లో ఏమీ వేయలేదు. చూసారా, అయిపోవచ్చిందండి. ఇంకా బాగుంది నెయ్యి. చూడండి, నెయ్యి రెడీ అయిపోయింది, కలర్ చేంజ్ అయింది. కొంచెం చల్లైనాక వేరే పాత్రలో వేస్తాను, చూపిస్తాను మీకు. ఇవ్వండి, నెయ్యి బౌల్లో వేసేస్తున్నా. కరీంది ఇవ్వండి, ఈజీగా పావు కిలో నెయ్యి అయితే వెళ్తుందండి. పైన అంతా వేసేసి కిందది ఇంకా వడబోస్తాను, చూపిస్తాను మీకు లాస్ట్కి. ఫైనల్లీ కంప్లీట్ అయిందండి నెయ్యి. చూసారా, నేను దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయనండి, బయటనే ఉంచుతా. కొంచెం చల్లారినాక క్యాప్ పెట్టేసి బయటనే స్టోర్ చేస్తా. చూసారా, ఓకే అండి. నా నెయ్యి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరైతే మీరు ట్రై చేయండి. మీరు ఇలా ఒకవేళ ట్రై చేస్తుంటే కూడా నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా అండి? బాయ్ అండి అందరికీ.